అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మహా అద్భుతం ఆసన్నం. వృశ్చిక రాశి వారికి మీ జీవితంలో ఒక అపూర్వమైన ఊహించని మహా అద్భుతం జరగబోయే సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా జూన్ 26, 27, 28 తేదీలలో మీకు గృహంలో మీ జీవితంలో చోటు చేసుకోబోయే శుభ పరిణామాలను చూసి మీ కళ్ళను మీరే నమ్మలేక ఒక అద్భుతమైన స్థితికి చేరుకుంటారు. మీకు తెలియకుండానే అత్యంత కోప్యంగా ఒక మహాదైవిక శక్తి మీ జీవిత గమనాన్ని శాసించబోతుంది. మీ తలరాతను తిరిగి రాయబోతుంది. మీరు వింటున్నది అక్షరాల సత్యం. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీరు ఎంతటికి ముఖ్యమైన పనులలో నిమగ్నమై ఉన్నా, ఎంతటి తీవ్రమైన మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నా సరే, మీకోసం మీరు కొంచెం సమయాన్ని కేటాయించుకోండి. అన్ని పనులు పక్కన పెట్టేసి ఏకాంతంగా ప్రశాంతంగా ఒక చోట కూర్చొని నేను చెప్పబోయే ఈ మాటలని కేవలం చెవులతో కాదు, మీ మనసు లోతులోకి, మీ ఆత్మలోకి ఇనికిపోయేలాగా వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే మీ గుండెను బలంగా దాక్కుతుంది. మీ భవిష్యత్తులో వెలుగులేని మార్గాలను ఇస్తుంది. ఈ అత్యంత విలువైన సమాచారాన్ని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడే మీకు ఏం చెప్పాలనుకుంటున్నామో, మీ జీవితంలో ఏ అద్భుతమైన మార్పు సంభవించబోతుందో మీకు సంపూర్ణంగా అవగతమవుతుంది. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి. భక్తితో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మర్చిపోకండి. రహస్యంగా మీ ఇంటికి వస్తున్న దైవశక్తి, మీ ఇంటికి ముఖ్యంగా రాత్రి సమయాలలో ఒక దైవం అత్యంత రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తున్న విషయం మీకు తెలుసా? ఆ దైవం ఎవరు? అసలు ఎన్నో లక్షల గృహాలు ఉండగా ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారో మీకు కనుక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు, వర్ణించలేని ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక ఆ జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల సుడిగుండాలలోకి నెట్టుకుందామా అని తీవ్రంగా పశ్చాత్తాపడతారు. ఆ దివ్యశక్తి ఎప్పటి నుంచో మీ మీద తన కర్ణ కటాక్ష వీక్షణాలను ప్రసరింపచేస్తూనే ఉంటుంది. కానీ మీరు దాన్ని గ్రహించలేక మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నామని మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పరమ సత్యం మీకు తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. మీరు ఇన్నాళ్ళుగా పడిన ప్రతి కష్టానికి, అనుభవించిన ప్రతి వేదనకు, కాచిన ప్రతి కన్నీటి బొట్టుకు ఒక సరైన సమాధానం దొరికినట్టు మీకు అనిపిస్తుంది. జీవితంలో కొన్ని అత్యంత కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు ఈజీగా ఉన్నాడా, ఉంటే మా కష్టాలు ఎందుకు చూడటం లేదు, మా మీద ఎందుకు ఇంత పగ పెట్టాడు అని మీ ఆ భగవంతుని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉంటాయి. కానీ మీ ఆవేదనకు మీరు పలికిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే అవగతం అవుతుంది. ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు ఒకళ్ళ మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. వృశ్చిక రాశి స్వభావం. జ్యోతిష్య విశ్లేషణ. జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం, ఒక విలక్షణ స్వభావం ఉంటాయి. ఆ కోవలో వృశ్చిక రాశిని ఒక విశిష్టమైన గుర్తింపు ఉంటుంది. ఈ రాశి చక్రంలో 8వ స్థానంలో ఉండే వృశ్చిక రాశి మిగిలిన రాశుల కంటే ఎంతో భిన్నమైనది మరియు లోతైనది. దీన్ని అర్థం చేసుకోవడం ఒక సవాల్. కానీ ఒకసారి అర్థం చేసుకుంటే అంతకంటే గొప్ప స్నేహితులు దొరకరు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఒక అధిపతి, ఒక చిహ్నం మరియు ఒక మూలకం ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈయనను అంగారకుడు అంటాడు. కుజుడు ధైర్యానికి, పోరాట పటికకు మరియు శక్తికి ప్రతీక. అందుకే లక్షణాలు వృశ్చిక రాశి వారిలో బలంగా కనిపిస్తాయి. ఈ రాశి యొక్క చిహ్నం తేలు చూడడాన్ని ప్రశాంతంగా తమ పని తాను చేసుకుంటూ పోతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ దానికి ఆపద వస్తుందని తెలిసినప్పుడు, లేదా ఎవరైనా దాన్ని రెచ్చగొట్టినప్పుడు తన ఆత్మరక్షణ కోసం కొండితో గట్టిగా కొడుతుంది. వృశ్చిక రాశి వారి మనస్తత్వం కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. వారు సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళరు, వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ ఎవరైనా వారి మోసం చేసినా, కించపరిచినా లేదా వారి ఆత్మాభిమాన్ని దెబ్బతీసినా అసలు సహించలేరు. వారి స్పందన చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే వీరితో జాగ్రత్తగా ఉండాలని అంటారు. వృశ్చిక రాశి ఒక జలతత్వ రాశి. వీటికున్న గుణం లోతుగా ఉండడం, వారి భావోద్వేగాలను కలిగి ఉండడం. అందుకే మీరు పైకి ఎంత కఠినంగా, గంభీరంగా కనిపించినా వారి లోపల సముద్రమంతా భావోద్వేగాలు దాగి ఉన్నాయి. ప్రేమ, ద్వేషం, ఆనందం, బాధ ఏదైనా సరే వీరు చాలా తీవ్రంగా అనుభవిస్తారు. వృశ్చిక రాశి వారి ముఖ్య లక్షణాలలో ఒకటి వారి రహస్య స్వభావం. వారు తమ మనసులోని విషయాలను అంత సులభంగా ఎవరితోనూ పంచుకోరు. వారి జీవితం ఒక తెరిచిన పుస్తకంలా ఉండదు. వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. ఈ కారణంగానే వారిని చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. వారు తమ భావాలను, బలహీనతలను బయట పెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారేమోనని భయపడతారు. అందుకే తమ చుట్టూ ఒక అదృష్టమైన కోనరు కట్టుకొని జీవిస్తారు. కేవలం తాము పూర్తిగా నమ్మిన కొద్ది మందిని మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతిస్తారు.
వీరికి ఉన్న మరో అద్భుతమైన శక్తి వారి అంతర్దృష్టి లేదా సహజ జ్ఞానం. ఎదుటి వారి మనసులో ఏముందో వారు నిజం చెప్తున్నారా లేక అబద్ధం చెప్తున్నారా అని వీరు చాలా సులభంగా పసిగట్టగలరు. వారి కళ్ళలో చూసి వారి మాట తీరి బట్టి వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించగలరు. ఈ శక్తి కారణంగా వీరిని మోసం చేయడం దాదాపుగా అసాధ్యం. ఎవరైనా వీరికి ముందు నాటకాలు ఆడిన కళ్ళబులు కబులు చెప్పినా వెంటనే దొరికిపోతారు. అందుకే వీరు నిజాయితీగా ఉండే వారిని ఇష్టపడతారు. నమ్మక ద్రోహాన్ని అసలు సహించలేరు. వృశ్చిక రాశి వారు అత్యంత నమ్మకమైన స్నేహితులు. స్నేహం కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడరు. తమ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా సరే పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. వారి స్నేహం చాలా లోతైనది మరియు శాశ్వతమైనది. అయితే వీరి స్నేహాన్ని పొందడం అంత సులభం కాదు. వారు ఎవరినైనా స్నేహితుడిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా కూడా రక్షిస్తారు. వారి నిజాయితీ నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు. వృశ్చిక రాశి వారు ఎంత మంచి స్నేహితులు, ఎవరైనా సరే వారికి ద్రోహం చేస్తే ఆ విషయాన్ని జీవితంలో మర్చిపోలేరు. వారి గాయపరిచిన వారిని క్షమించడం చాలా కష్టం. ఆ గాయం వారి మనసులో ఎప్పటికీ ఒక మచ్చలా ఉండిపోతుంది. అందుకే వీరితో శత్రుత్వం పెట్టుకోవడం అంటే నిప్పుతో చెలగాటం ఆడడమే లాంటిదని చెబుతారు. పోరాట పటిమ వృశ్చిక రాశి వారి రక్తంలోనే ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళనైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. ఓటమిని అంత సులభంగా అంగీకరించరు. ఒకసారి ఓడిపోయినా మళ్ళీ రెట్టింపు బలంతో ప్రయత్నించి విజయం సాధించే వరకు విశ్రమించరు. వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్నిసార్లు కింద పడిన పట్టుదల, దృఢ సంకల్పం వారిని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి. అందుకే వీరు ఏ రకంలో ఉన్న నాయకులుగా ఎదుగుతారు. వృత్తి జీవితంలో వీరు అంకిత భావంతో పనిచేస్తారు. ఏదైనా పనిని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. వారి ఏకాగ్రత అమోఘం. పరిశోధన, గుణచర్యం, సైకాలజీ, సర్జరీ వంటి లోతైన విశ్లేషణ అవసరమైన రంగాలలో వీరిని బాగా రాణిస్తారు. వారికి అధికారం అంటే ఇష్టం. ఇతరుల కింద పనిచేయడం కంటే తామే నాయకత్వం వహించడానికి ఇష్టపడతారు. వారిలో సహజమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఒక బృందాన్ని నడిపించడంలో, కష్టమైన పనులను పూర్తి చేయడంలో వారు ముందుంటారు. ప్రేమ సంబంధాల విషయంలో వృశ్చిక రాశి వారు చాలా తీవ్రంగా ఉంటారు. ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి ప్రేమలో స్వచ్ఛత, లోతు ఉంటాయి. కానీ అదే సమయంలో వారిని అసూయ, తమ వారిని అనే భావన ఎక్కువగా ఉంటాయి. తమ భాగస్వామి నుండి సంపూర్ణమైన నిజాయితీని, నమ్మకాన్ని ఆశిస్తారు. చిన్న అనుమానం వచ్చినా సరే తట్టుకోలేరు. వారి ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో అనుమానం వస్తే వారి ప్రవర్తన కూడా అంతే తీవ్రంగా మారుతుంది. అందుకే వీరితో బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా, నిజాయితీగా ఉండాలి. వీరిలో ఉండే మొండితనం ఒక్కొక్కసారి వారిని మేలు చేస్తే మరోసారి కీడు చేస్తుంది. ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నారంటే దేవుడు వచ్చి చెప్పిన వారి మనసును మార్చడం కష్టం. ఆ నిర్ణయం తప్పని తెలిసినా తమ పట్టును వదులుకోవడానికి ఇష్టపడరు. ఈ మొండి పట్టుదలనే కొన్నిసార్లు వారిని విజయానికి దగ్గర చేస్తే మరికొన్నిసార్లు సంబంధాలు దెబ్బతినడానికి కారణమవుతుంది. ఇతరుల సలహా వినడానికి వారు అంతగా ఇష్టపడరు. తమకు తెలిసిన సరైనది అనే భావన వారిలో బలంగా ఉంటుంది. వీరు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను, మనుషులను తమ అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది వారిలో ఉండే అభద్రతా భావం నుండి విచ్చేస్తారు. అంతర నియంత్రణలో ఉంటేనే వారు ప్రశాంతంగా ఉండగలరు. ఈ గుణం వల్ల ఇతరులు వారితో ఉండడానికి ఇబ్బంది పడవచ్చు. ధనం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బును అనవసరంగా ఖర్చు చేయరు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో, పెట్టుబడులు పెట్టడంలో మీరు ముందుంటారు. వారికి డబ్బు అంటే కేవలం విలాసం కాదు, అది వారి ఒక రకమైన శక్తిని, భద్రతను ఇస్తుంది. వీరికి ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువ ఉంది. జీవితం, మరణం, విశ్వ రహస్యాల వంటి లోతైన విషయాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. పైకి కనిపించే ప్రపంచం వెనుక ఉన్న నిజాలను అన్వేషించాలని తపన వారిలో ఉంటుంది. వీరు తమ భావోద్వేగాలను ఎదురించుకోవడం నేర్చుకుంటే జీవితంలో అద్భుతాలు సాధించగలరు. వృశ్చిక రాశి వారు తమని తాము ప్రేమించుకోవడం చాలా ముఖ్యం. ఇతరులను నమ్మడానికి ముందు తమను తాము నమ్మాలి. అప్పుడే జీవితం మరింత ఆనందంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఒక సంక్లిష్టమైన ప్రజలు లాంటి వారు. వారిని అర్థం చేసుకోవడానికి ఓపిక, సమయం కావాలి. వారు సముద్రం లాంటి వారు. పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో అలలు, అనంతమైన లోతు ఉంటాయి. వాటి కఠినమైన పైపర్ కింద ఒక సున్నితమైన, ప్రేమించే హృదయం ఉంటుంది. వారి నమ్మకాన్ని గెలుచుకున్న వారికి వారి జీవితాంతం ఒక కవచంలాగా అండగా నిలుస్తారు. వారి విశ్వాసానికి మించిన సంపద మరొకటి ఉండదు. అందుకే వృశ్చిక రాశి వారిని కేవలం వారిపైకి కనిపించే ప్రవర్తనను బట్టి అంచనా వేయకూడదు. వారి లోపలికి తొంగి చూసే ప్రయత్నం చేస్తే అద్భుతమైన వ్యక్తిత్వం మనకు పరిచయం అవుతుంది. మీ కష్టాలను తొలగించే ఆ మహాదేవుడు వృశ్చిక రాశి వారు
స్వతహాగా చాలా సున్నితమైన మనసునుకత్వం కలవారు. పైకి గంభీరంగా కఠినంగా కనిపించిన వారి మనసు వెన్నలాంటిది. వీరు ఒంటరిగా కూర్చొని నాకెవరూ లేరు, నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునేవారు ఈ భూప్రపంచంలో ఎవరు లేరు అని తీవ్రంగా మదనపడతారు. ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిలుతుంది. నాకే ఎందుకు ఈ తీరని కష్టాలు, నేను తెలిసి ఏ పాపం చేయలేదే, ఎవరికి అన్యాయం చేయలేదే అని ఆ భగవంతుని నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో చాలా ఉన్నాయి. కానీ మీకు తెలియకుండా దీని ప్రతి కదలికను, మీ ప్రతి ఆలోచనలను, మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి ఒక అభేద్యమైన వజ్ర కవచంలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోని మీ చుట్టూనే తిరుగుతుంది. ఆ దైవం ఎవరో కాదు, సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన మహాశివుడే. అవును, మీరు విన్నది నిజం. శని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణమైన కర్ణ కటాక్షాలు చూపిస్తున్నాడు. వృశ్చిక రాశి వారు పడుతున్న కష్టాలను, మీరు చూపిస్తున్న అపారమైన సహనానికి, మీలో దాగి ఉన్న మానవత్వానికి, మీ నిజాయితీకి, మీరు కష్టకాలంలో కూడా వీడని ధర్మానికి ఆ త్రినేత్రుడు మహాదేవుడు మనసారా మెచ్చాడు. అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభేద్యమైన రక్షణ కవచంలాగా అందిస్తున్నాడు. ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తిపుంజం రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్తున్నాడు. ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాడు నుంచి మీ జీవితంలో ఎన్నో వెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు, తీవ్రమైన ఆర్థిక సమస్యల త్రుటిలో, వెంట్రిక వాసులు తప్పిపోయి ఉంటాయి. వాటి ప్రశాంతంగా మీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు ఎదుర్కోబోయే ఎంతో భయంకరమైన సమస్యల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, ఘోరమైన అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా పడేశాడు. లేదంటే మీరు ఈరోజు స్థాయిలో ఇంత ధైర్యంగా, ఇంత నిబ్బరంగా ఉండేవారు కాదు. ఈ మధ్యకాలంలో మీకు కాస్త కూస్తో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా పోయిన పనులని కూడా కదలికలు పూర్తి పురోగతి కనిపిస్తుందంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుడి కృపా కటాక్షాలే. కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే దైవం ఎప్పుడు తమ నిజ రూపంలో మన ముందుకు రాదు, మనతో నేరుగా మాట్లాడదు. నాలాంటి వారి మాటల రూపంలోనూ, లేదా ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనూ, ఒక పక్షి అరుపు రూపంలోనూ, ఒక మంచి ఆలోచన రూపంలో తన ఉనికిని తెలియజేస్తుంది. జీవితంలో పాతుకుపోయిన కష్టాలు, దారిద్ర్యం, అనారోగ్యం, అపజయం వంటి సమస్యలని ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాశివుడిని పూర్తి నమ్మకంతో, సంపూర్ణ విశ్వాసంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలి. ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో, భక్తితో నిండిపోతుంది కదూ. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి అనేక కష్టాలను, పరీక్షలను పెట్టే శని భగవానుని శాంతింపచేయగల, ఆయనను శాసించగల ఏకైక శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంది. వృశ్చిక రాశి వారు సహజంగానే లోపల గొప్ప శివభక్తులై ఉంటారు. లేదా వారి మనస్తత్వం, వారి ఆలోచన విధానం, వారి తీవ్రమైన స్వభావం శివుడి తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా బంధిస్తున్నాడు. మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయాలలో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, లేదా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి, ఒక దైవిక పరిమళం ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధభరితమైన విభూది వాసన రావడం కానీ, గుడిలో వినిపించే విధానంగా గంటల శబ్దం చాలా మెల్లగా వినిపించడం కానీ, కర్పూరం వాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు. అది ఏది మీ భ్రమ కాదు, అది మీ ఊహలు అంతకన్నా కాదు. సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో ఒక చుట్టూ తిరుగుతున్నట్టు అనడానికి అవే స్పష్టమైన, తిరుగులేని సంకేతాలు. శివారాధనతో అద్భుతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను, లక్షలు ఖర్చు పెట్టే యాగాలు, హోమాలను ఏమీ కోరుకోవడం లేదు. కేవలం మీ భక్తిని, మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని, మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడు. మీరు చేయాల్సిందల్లా కూడా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న ఆ మహాదేవుడి పటానికి లేదా శివలింగానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అనే శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు, కనీసం 108 సార్లు జపించడం. ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం, అద్భుతమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి. అలాగే అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, లేదా ప్రతి సోమవారం రోజు కానీ, లేదా శనివారం రోజు కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. ఒక రాగి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకొని ఆ గంగాధరుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక మారేడు దళాన్ని అయినా సరే
భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను, మీ బాధలను, మీ కోరికలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తాడు. మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలను, తెలియక చేసిన పాపాలను హరించి మీకు సుఖశాంతులను, అష్టైశ్వర్యాలను, ఆరోగ్య భాగ్యాలను ప్రసాదిస్తాడు. ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరే ఆశ్చర్యానికి లోనవుతారు. మీ చుట్టూ ఉన్నవారు అసూయపడతారు. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా, ఎంతటి అగాధమైన నిరాశలో కూరుకుపోయినా సరే ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆ మహాదేవుని మనస్ఫూర్తిగా శివయ్య నన్ను కాపాడు తండ్రి అని తలుచుకుంటే చాలు. మీకు తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీకు కళ్ళ ముందే కనిపిస్తుంది. మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనే ఆ పరమేశ్వరుడి యొక్క సంకేతాలుగా భావించండి. కులదేవత ఆరాధన ఆవశ్యకత అంటే ఇక్కడ మీరు మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంటి కులదేవతను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్రమించకూడదు. శివుడు జగద్రక్షకుడు, ఆయనే కులదేవత, మీ వంశానికి రక్షకురాలు. మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని, బంధువులను అడిగి తెలుసుకోండి. ఆ కులదేవత ఫోటోను కూడా మీ పూజ గదిలో పెట్టుకోండి. ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి. వీలైతే మీ కులదేవత పేరేమిటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తద్వారా ఆ శక్తి మరింత ఉత్తేజితం అవుతుంది. కులదేవత మరియు ఆ మహాశివుడి ఆశీస్సులు మీకు తోడైతే ఇంకా మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవరికీ ఉండదు. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు, మీకు తెలియకుండానే ఆయన చేయాలనుకున్న దుష్ట శక్తులు, మీ మీద నరఘోష, దృష్టి వంటివి మీ దరిదాపులో కూడా రాలేవు. వారి ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరై వారికి 1000 రెట్లు శక్తితో ఎదురు తిరుగుతాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులని తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడు నిలకడగా ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. అనవసర ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు అదుపులోకి వస్తాయి. లక్షలు కాదు, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే కోట్లు కూడా సంపాదించగల శక్తి, సామర్థ్యాలు, అద్భుతమైన అవకాశాలు మీకు లభిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఈ ప్రపంచంలో ఏది కోరినా దొరకని అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు, అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు, అపార్థాలు తొలగిపోయి అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం ఆనందమయం, అన్యోన్యభరితం అవుతుంది. కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎన్ని పనుల్లో తనములు కలిగి ఉన్నా సరే మీ చిన్న పనిని మాత్రం అశ్రద్ధ చేయకండి. ఆ మహాశివుడిని మీ మనసులోని, మీ హృదయంలో నింపుకొని ప్రతి పనిని కూడా ప్రారంభించండి. మీ కులదేవతను పూజించడం, స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ 2 మహాశక్తులే మిమ్మల్ని ముందుకు నడిపించే రథసాగర్లు. మీ పక్కనే ఉండే అంగరక్షకులు పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందో చూసి మీరే ఆనందపడతారు. ఇన్నాళ్ళు మమ్మల్ని కటికి రెప్పలా కాపాడుకున్న దైవానికి మేము కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేకపోయామని బాధపడతారు. కానీ ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై మీ జీవితం అంతా కూడా శుభమే జరుగుతుంది. అంత మంచే జరుగుతుంది. మీ జీవితంలో నుంచి చీకటి తొలగిపోయి వెలుగు ప్రసరిస్తుంది. ఆ మహాదేవుడు మీ పాపాలను, మీ పూర్వజన్మ కర్మఫలాలను, ఈ జాతకంలోని గ్రహ దోషాన్ని అన్నింటినీ కూడా జటాజూటంలో బంధించి భస్మం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చేయాల్సిందల్లా కూడా భక్తితో, నమ్మకంతో ఆయనను శరణు వేయడమే. ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు తిరగనేది ఉండదు. మీరు అడుగుపెట్టిన ప్రతి రంగంలోని అగ్రగామిగా నిలుస్తారు. కులదేవత ఆరాధన విధానం, అలాగే మీ కులదేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ఆ దైవం యొక్క చరిత్రను, పూజా విధానాలను, ఇష్టమైన నైవేద్యాలను పెద్దవారిని అడిగి తెలుసుకోండి. కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే ఆ వంశ వృక్షాన్ని కాపాడిన తల్లి లేదా తండ్రి యొక్క అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ అప్రయత్నంగా మీరు అడగక ముందే నెరవేరుతాయి. కాబట్టి మహాశివుడితో పాటు మీ కులదేవత యొక్క ఫోటోను మీ పూజ గదిలో ఈశాన్య మూలలో పెట్టుకొని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ధూపదీప నైవేద్యాలతో పూజ చేసుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. మీకున్నటువంటి వర్తమాన కష్ట నష్టాలు, బాధలు, దుఃఖాలు, భవిష్యత్తులో రాబోయే గండాలు కూడా ఆ పటాపంచలైపోతాయి. కులదేవతలకు అమావాస్య తిథి అంటే చాలా ఇష్టం. ఆ రోజు వారి శక్తి రెట్టింపు అవుతుంది. కాబట్టి ప్రతి అమావాస్యకి ఒక్కొక్క నైవేద్యం చొప్పున మొత్తం 11 అమావాస్యలకు ఒక్కొక్క సంకల్పం చెప్పుకొని ఖచ్చితంగా మీ కులదేవతకు నైవేద్యం సమర్పించారంటే మీకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరి మీకేమీ అవసరమో ఆ కులదేవత తెలుసుకొని మరి మీకు ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగిందంటే మీరు అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు,
సుఖ సంతోషాలు పొందుతారు. మీరు మీ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. ఆ కులదేవత యొక్క ఆరాధన చేసిన తర్వాత మీ జీవితంలో కలిగిన అద్భుతమైన అనుభవాలు, మీరు పొందిన శుభ ఫలితాలు 10 మందికి తెలియజేయండి. అది కూడా ఒక రకమైన వంటి సేవే. మీ కులదేవత పేరేంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తద్వారా ఆ శక్తి మరింత ఉత్తేజితమవుతుంది. అర్థమైంది కదండి. వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోతున్న అసలు సిసలైన అద్భుతం ఏంటో ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ మనసుకు నచ్చితే, మీ హృదయాన్ని తాకితే ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును మాకు తెలియజేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వలన ఈ వీడియో మరికొంతమందికి వృశ్చిక రాశి వ్యక్తులకు చేరుతుంది. వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకొని నిరాశ నిస్పృహ నుంచి బయటపడి వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీరు ఒక కారణమవుతారు. ఒకరికి మంచి చేయడం వల్ల మనకు అంతకు మించిన మంచి జరుగుతుందనేది దైవ నియమం. కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి మీ మంచి మనసును, మీ విశాల హృదయాన్ని చాటుకోండి. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ మహాశివుడి, మీ కులదేవత యొక్క పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ఆధ్యాత్మిక వీడియోలో ప్రతి రాశి ఫలం మీకు నేరుగా చేరుతుంది. సర్వేజన సుఖిన భవంతు. ఓం నమః శివాయ. ఈ ఛానల్ ద్వారా మీ జీవితానికి ఉపయోగపడే మరెన్నో గొప్ప విషయాలను, రహస్యంచాల ఫలితాలను, ఆధ్యాత్మిక రహస్యాలను మీరు తెలుసుకోవచ్చు. మీ సమస్యలన్నిటికీ సులభమైన, శక్తివంతమైన పరిష్కార మార్గాలను కనుగొనవచ్చు. కాబట్టి ఒక లైక్తో మీ మద్దతును అందించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సర్వం శుభం కలుగుతుంది. ధన్యవాదాలు.